జై భారత్ మాతాకి జై. జై జవాన్ జై కిసాన్. మనం రైతే రాజ్యం అంటున్నాము, రైతుని గౌరవిస్తారనుకుంటున్నాము, కానీ రైతుకి ఎవరు గౌరవం ఇవ్వటం లేదు. రైతు ఎప్పుడు కూడా పొలంలో పారపని చేసుకోవడమే. రైతుకి ఇచ్చే గౌరవం మనం దండలు కట్టుకుని గౌరవం ఇవ్వడం కాదు. రైతుకి గిట్టుబాటు ధర ఇస్తే రైతుకు మనం గౌరవించినట్టు అవుద్ది. మనం రైతు ప్రాణాలు మనం కాపాడినట్టు అవుద్ది. దయచేసి రైతు గురించి ఆలోచించండి. ఒక ఎకరానికి రైతుకి అయ్యే ఖర్చు దాదాపు 30 నుంచి 35 వేల వరకు ఖర్చు అవుతుంది. అదే పంట రైతుకి వచ్చే ఖర్చు ఆదాయం 40 నుంచి 50 వేల వరకు వస్తుంది. దీనిలో 35,000 తీస్తే 180 రోజులు కష్టపడే రైతుకి అందులో 35,000 తీసేస్తే ఎంత ఉంటుంది అంటే 14,000 10,000 ఉంటుంది. అంటే 180 రోజులకి ఒక రైతుకి 14,000 15,000 రూపాయలతోటి ఏం గడుస్తుంది ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఇప్పుడు గవర్నమెంట్ ప్రకారం ఒక ధాన్యం బస్తా 1,725 రూపాయలు పడుస్తుంది. అది కూడా రైతుకి గిట్టుబాటు ధర అవ్వటం లేదు. ఎందుకంటే పెట్టుబడులు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి. దాంతోపాటు కోతులు పంట మీద ఉండగా చాలా నాశనం చేస్తున్నాయి ఆ వరి పంటని. అవి తినవో చేయవో అవి తింపేసి పక్కన పడిచేయడం వల్ల రైతు కూడా ఆ విధంగా కూడా నష్టపోతున్నాడు. కావున గవర్నమెంట్ వారు, కేంద్రం అవనివ్వండి, రాష్ట్రం అవనివ్వండి, కొంచెం రైతుల మీద మాత్రం దృష్టి పెట్టండి. మీరు ప్రతి సంవత్సరం డబ్బు రూపంలో 10,000 అవ్వచ్చు, 15,000 అవ్వచ్చు రైతు భరోసా కింద ఇస్తున్నారు. ఈ రైతు భరోసా కింద ఇచ్చే కన్నా ఈ కోతులు బెడద లేకుండా, అలాగే మన గిట్టుబాటు ధర, ధాన్యం గిట్టుబాటు ధర వచ్చేటట్టు, ఆ రైతు గిట్టుబాటు ధర వచ్చేటట్టు మీరు ఈ మిల్లర్స్తో మాట్లాడి ఇవి కొని కొంచెం రైతుని అభివృద్ధి చేస్తారని కోరుచున్నాను. అలాగే కాకుండా గతంలో జరిగింది ఏంటంటే, ధాన్యం గవర్నమెంట్ పరంగా కొనమని సైట్ ఓపెన్ అవ్వలేదని కొంతమంది రైతులు కంప్లైంట్ ఇచ్చారు. దయచేసి ప్రతి రైతు దగ్గర కూడా ధాన్యం మీరు కొనుగోలు చేయండి. కొనుగోలు చేసి ఆ రైతుని మీరు కాపాడతారని గవర్నమెంట్ వారిని కోరుచున్నాను. ఇదే విధంగా మనం